ఎక్కడ వేదికపైకి రావాలి. సుభాష్ బీర్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అట్లాగే సారంగపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు, రావణి గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు, రావణి గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు, జై బాబు, జై భీమ్, జై సంవిధాన్, నినాదంతో ముందుకు పోతుంటే ఒక కాంగ్రెస్ కార్యకర్త అభిదామని చంపబడితే నామినేట్ పోస్ట్ అపాయింట్మెంట్ ఏదైతుందో లైవ్ ఓవర్ చేసి బ్రేక్ చేసింది. నా దురదృష్టం ఏదైతున్నదో ఇలా ఏ నాయకుడు నా ప్రజా జీవితంలో ఏదైతుందో దశాబ్దాలకు వెళ్ళి నాకు తోడు నిలిచి నాకు అండగా నిలిచేటువంటి వాడు ఏదైతుందో డే లైట్ నడి బజార్లో ఏదైతుందో అతి కిరాతకంగా చంపబడ్డాడే గంగారెడ్డి. డే లైట్ నడి బజార్లో అతి కిరాతకంగా చంపబడ్డాడని చెప్పంటున్నా. మరి నిజంగానే ఆ మార్కెట్ కమిటీ అపాయింట్మెంట్ నిర్ణయం తీసుకొని ఉంటే మన అదృష్టం ఎట్టుంటుండేనో, ఆ ఏ గడికి ఎక్కడ ఉంటుండేనో. దాని అదృష్టము ఏ గడికి ఎక్కడ ఉంటుండో చెప్పలేం కదా. ఇవాళ ఇంత దారుణమైనట్టుగా సంఘటన ఒక కాంగ్రెస్ కార్యకర్తకు నా తోడు నిలిచేటువంటి జరిగితే నేను స్పందించద్దే? నేను స్పందించి ప్రొటెక్ట్ చేస్తే వీళ్ళ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల పర్యవేక్షకుడు, నేను శాసన మండలి సభ్యుణ్ణి. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడ్డైతే ఆ శాసన మండలి సభ్యుడికి కనీస ఓదార్పు
ఏం జీవన్ ఏం ఎట్లా జరిగింది సంఘటన, అట్లెట్లా జరిగింది? ఐఎమ్ సారీ, జరగవలసింది కాదు. ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా నడి బజార్లో చంపబడితే ఆ కుటుంబానికి కనీస ఓదార్పు ప్రభుత్వంకి వెళ్ళి, సరే శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు, మధుయాష్ గారు వచ్చిండ్రు, బట్ ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, నేను శాసన మండలి సభ్యుడిని, నేను రోడెక్కే పరిస్థితి వచ్చింది. కనీస ఓదార్పు ఏం జీవన్, నేను అంతా నా స్థాయి ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారితో ఓదార్పు పొందే స్థాయి కాదా నేనాది? ఇలా కుటుంబ సభ్యుని కోల్పోయినప్పుడు ఏదైతుందో నేను కనీస ఓదార్పు కోరుకోవటం సహజం కాదా అంటున్నా నేను. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడితే ఏ కార్యకర్తల అండదండలతోని, ఏ కార్యకర్తల శ్రమతోని ఇలా ప్రభుత్వం ఏర్పడే ముఖ్యమంత్రిగా నీకు అవకాశం వచ్చిందా? ఆ కార్యకర్త ఓదార్పు తదుపరి ఇట్ వాజ్ 22 అక్టోబర్ 2024. నేను 24 అక్టోబర్ 2024కి ఏదైతుందో ఇక్కడ పరిస్థితులు నా అధిష్టాన్ని వివరిస్తూ అసలు బేసిక్గా ఈ పరిస్థితులు నేను ఏం చేయాలో నాకేం దోస్తలేదు, నాకు మీరే మార్గదర్శకం కావాలని చెప్పని ఒక లేఖ రాశాను. టు సీఎం ఆల్సో ఐ అడ్రస్ ఇట్. నాట్ ఈవెన్ అక్నాలెడ్జ్మెంట్. మరి చనిపోయాడు అనుకోకుండా దురదృష్ట సంఘటన, దాన్ని ఎట్లా భర్తీ చేద్దాం, ఆ కుటుంబానికి ఎట్లా న్యాయం చేద్దామని ఆలోచన ఉండాలని ఉండద్దే. ఒక రాజకీయ నాయకుడు ఏదైతుందో ఒక హోదా ఆశించి ఆకస్మిక మరణం చెందితే ఆ కుటుంబాన్ని గౌరవించద్దే. ఇలా ప్రతిగానే మళ్ళీ మా మిత్రులు అందరూ రాజేందర్ కానీ అది నందన కూడా ఉండే ఆల్టర్నేట్ ఎట్లా అంటే, నేను అన్నా ఇంత దారుణం జరిగిన తదుపరి ఏదైతుందో మనం వేరే ప్రత్యామ్నాయం ఆలోచన చేయడం సమంజసం కాదు. ఆ కుటుంబానికే మనం ఆ పదవి ఇచ్చి గౌరవిద్దాం. అట్లీస్ట్ ఏదైతుందో కన్సోల్, ప్రజల్లో ఏదైతుందో ఒక కార్యకర్త దారుణంగా చంపబడితే ఆ కుటుంబానికి అండగా నిలిచింది పార్టీ, ప్రభుత్వాన్ని ఒక సంకేతం ఇస్తాం. ఇట్స్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఒక జైత్యాలకు సంబంధించింది కాదు, యావత్ రాష్ట్రానికి సంకేతం అంటారు. నేను ఒక కార్యకర్త పదవి ఆశిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యంతోని వీళ్ళు దారుణంగా చంపబడితే ఆ కుటుంబాన్ని గౌరవించడానికి మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేద్దామంటే స్పందన లేదే. అంటే వీళ్ళు ఈ దారుణ కాండలో ప్రత్యక్షంగా మీ బాధ్యత లేకపోవచ్చు, మీకు సంబంధం లేకపోవచ్చు, కానీ మీ మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మీ మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పంటున్నాను నేను. మీరు గట్ట ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ నామినేషన్ ప్రతిపాదన లైవ్ ఓవర్ చేసి హోల్డ్ చేయకుంటే, వాడు నామినేట్ చేయబడి బాధ్యత చేపడితే వాని అదృష్టం అని బతికితుండే కావచ్చు, మరి అడ్డుపడ్డ ఆ ఎమ్మెల్యేకు డజంట్ ఫీల్, ప్రభుత్వము డజంట్ ఫీల్. ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తుంది.
ఒక టర్మ్ అయిపోతుండే నాకు ఆ మైపాన్ చూసినప్పుడల్లా నాకు ఆ కుటుంబం జాబితాపూర్ కుటుంబం ఐ ఫీల్ మై సెల్ఫ్ గిల్టీ వాళ్ళు ఒక విధంగా ఏదైతుందో ఆ గంగారెడ్డి నామినేషన్ చేయించలేకపోవడం లోపల నా వైఫల్యం కూడా కారణం ఇవాళ ఆయన ప్రాణం. నేను కూడా ఒక బాధ్యుని అనుకుంటే మీరు అనుకుంటారు నాకు తెలియదు, అడ్డుపడ్డోళ్ళు అనుకుంటారు నాకు తెలియదు. కానీ చేయించలేకపోయినోడిని నేను బాధ్యత ఫీల్ అవుతానే. నేను ప్రభుత్వం కొనసాగు అని చెప్పంటే నన్ను ఏ విధంగా కొనసాగమంటారే? నా కార్యకర్తల హక్కులను కాపాడలేక ఆ కుటుంబం బలైపోతే మీ సంయమనం పాటించాలి. సంయమనం పాటిస్తానే, ఆయన సంయమనం పాటించినా. బెటర్ లేట్ దాన్ ఎవర్, ఏదో న్యాయం జరుగుద్ది అనుకున్నాను. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా ఉత్తర్వులు జారీ చేయమన్నాక కేసీ వేణుగోపాల్ గారు అష్యూరెన్స్ పక్కన పెట్టండి. ముఖ్యమంత్రి గారు స్వయంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి లైవ్ ఎవిడెంట్ వారు సుముఖంగా ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేయమని చెప్పినాక ముఖ్యమంత్రి గారి యొక్క మాటకే ఇవాళ ఏదైతుందో మరి విలువ లేక కార్యకర్త కిరాతంగా బలైపోతే మరి ఎక్కడ రక్షణ అని చెప్పంటుండే, ఎవరు కాపాడాలంటుండేను? పదవుల కోసం తాపత్రయం కాదు, కానీ కళ్ళ ముందట పదవుల నియామకంలో ఏదైతుందో జరుగుతున్న పరిణామాల వల్ల కార్యకర్తల కుటుంబాలు బలైపోతే, పార్టీ స్పందన లేకుంటే, ప్రభుత్వ స్పందన లేకుంటే మరి ఏ విధంగా కొనసాగడం అని చెప్పండి. ఎండోమెంట్ నియామకాలు ఒక దుబ్బరాజేశ్వర స్వామి మినహా అంది. నేను స్వయంగా న్యాయవాదిని. నాకు న్యాయవాదులతో సాన్నిహిత్యం ఉంటుంది. బికాజ్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ టుమారో ఐ మేక్ ప్రాక్టీస్ ఎనీ టైం. ప్రభుత్వ న్యాయవాదుల నియామకాలలో కూడా నా సలహా లేదు, నా సూచన లేదు, నా సంప్రదింపు లేదు. నో నాలెడ్జ్ ఎట్ ఆల్. ఇలా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కొనసాగుతుంది గమనిస్తుందా? నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ పోలీస్ అధికార యంత్రాంగం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై నియంత్రిత పోగడలతో ఏదైతుందో ఆధిపత్యం అరాచకం చేసిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మన జగిత్యాల పెట్టి అదే నిన్న టీఆర్ఎస్ వద్ద చుట్టమవుతాడు, కాంగ్రెస్ వద్ద కుర్చీ ఉండదు, వానికి ఎంట్రీ ఉండదు. నిన్నటి బీఆర్ఎస్ పోతే ఆయన చుట్టమవుతాడు, ఆయన వెల్కమ్ చెప్తారు. అదే కాంగ్రెస్ కార్యకర్త వద్ద వానికి ఎంట్రీ ఉండదు. కనీసం ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలని ఉండద్దే? ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలని ఉండద్దు అని చెప్పంటున్నాను నేను. ఏంటి నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు, నీ అడుగులకు ఎవరైతే మడిమలు ఒత్తుతారో వాడి పదవులు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి?
ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? పాప చిన్నారెడ్డి గారు మా మిత్రుడు, హీ సీనియర్ టు మీ. When I joined into Congress party, he was state youth Congress president. వనపర్తికి టికెట్ ఇచ్చి అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులలో ఆయన టికెట్ మొన్నగా మావుల టికెట్ ఇక్కున్నట్టు ఏమున్న టికెట్ ఇక్కున్నారు కదా, आपको टिकट खींच लिए ना साहब, जैसे आपको टिकट खींच लिए ये छिन्ना रेड्डी का बीफाम से खींच लिए తీసుకొని మినిట్స్లో పెట్టిండ్రు. బై నీకు ప్రభుత్వం వచ్చినాక తగిన గౌరవం ఇస్తాం, నీకు రాజ్యసభ ఇస్తాం అని చెప్పన్నారా? మొన్న ఆయన స్టేట్మెంట్ చూసిన బాధ కలిగిందే. నాకు నా అనుభవం, సీనియారిటీ, నా టికెట్ ఇచ్చి లాక్కోవటం, నేను ఆనాడే ఆత్మహత్య చేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చిండే. చిన్నారెడ్డి గారు ఏదైతుందో నాకు జరిగిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలనేట్టుగా ఆలోచన వచ్చింది చెప్పిండే చిన్నారెడ్డి. ఇదేనా పార్టీ సీనియర్లకు ఇచ్చే గౌరవం? రేవంత్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు, ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాలు ఇస్తున్నాడు. ఆయనే ముఖ్యమంత్రి ఏమేమి సలహాలు ఇస్తున్నాడు అన్ని. ఇప్పుడు ఆయన సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. వేం నరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. మరి మళ్ళీ ఇంకెందుగా ఇది? ఆ చిన్నారెడ్డి గారికి ఇస్తే గౌరవం దక్కుతుంది కదనే. మందు యాషి గారు ఉన్నారా, వంశీ చంద్రారెడ్డి ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. అంటే ఏంటి? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి? ఈ పార్టీ నాది. నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించినాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు, ఆపలేదు చెప్పట్టు నేను. దయచేసి కార్యకర్తలు గౌరవించడం నేర్చుకో, సీనియర్లు గౌరవ. అదృష్టం కలిసి వచ్చింది. మీరు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా. ఆయన ముఖ్యమంత్రి ఎంపిక సమయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే నేను ఆ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారితో మాట్లాడి, ఈ సమయం కాదు, పీపుల్ విష్ ఈజ్ రేవంత్ రెడ్డి టు బికమ్ చీఫ్ మినిస్టర్, ఛాన్స్ షుడ్ బి గివెన్ టు రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని చెప్పంటున్నాను. దాని పర్యవసానం ఏదైతుందో, ఇలా కాంగ్రెస్ నాయకులను తొక్కుతా, కార్యకర్తలను తొక్కుతా, నాకెవడు అడుగులకు మడుగులు ఒత్తితే వాందే రాజ్యం. దయచేసి ఏదైతున్నదో, మరి క్లిష్ట సమయం ఇది. నాకైతే నా జీవిత చివరి పోరాటమే, నా జీవిత చివరి పోరాటం. ఇంతకాలం నాకు తోడు నిలిచిండ్రు, 4 దశాబ్దాలు నాకు తోడు నిలిచిండ్రు. భవిష్యత్తులో నాకు తోడు నిలవాలని కోరుతున్నాను నేను. మీ అండదండలతో నేను ఈ స్థాయికి ఎదిగిన నేను, మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగిన నేను. ఇలా అభివృద్ధిలో జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతుందో మొత్తం రాష్ట్రంలో ఉండే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటున్నాను నేను.
మనం పోటీ పడ్డది ఆనాడు పులివెందలతో పోటీ పడ్డాం. నిన్నెవరో మిత్రుడు అడుగుతున్నాడు అభివృద్ధి అంటే, నేను ఇవాళ చెప్తున్నా, నేను జగిత్యాల్లో చేపట్టబడ్డటువంటి కార్యక్రమాలు నీ కొడంగల్ లేవు, నీ సిద్దిపేట లేవు, సిరిసిల్ల లేవు అని చెప్పంటున్నాను. దేవుడు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రమే కాదు, జాతీయ స్థాయిలో జగిత్యాలు గుర్తింపచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేయడం సంకల్పం అని చెప్పంటున్నాను. జాతీయ స్థాయిలో గుర్తింపచ్చే విధంగా అభివృద్ధి చేయడం సంకల్పం అని చెప్పండి. దయచేసి మనం ఎంచుకుంటే బాట ఇది. మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడ్డాం, 2 ఏళ్ళు గడిచిపోయింది అవమానాలతోని, 2 ఏళ్ళు అవమానాలతో గడిచిపోయింది. ఈ 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామంటున్నా, 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామని చెప్పంటున్నాను. నేను మన లక్ష్యం ధర్మం, ధర్మ పోరాటం, మన ధర్మ పోరాటం చెప్పండి, న్యాయం కోసం పోరాటం చేస్తాం, మన హక్కులకు పోరాటం చేస్తామని చెప్పంటున్నా. ఆ హక్కుల సాధన కొరకు నా భుజం తట్టి నాకు అండగా నిలవాలని కోరుతున్నా సవినయంగా. దయచేసి నేను ఏదైతే ఉందో నా మనోభావాలు వ్యక్తం చేశాను. నేను అనుభవిస్తున్నట్టు ఒక మానసిక క్షోభ వ్యక్తం చేశాను. నేను పార్టీ వీడడం అనేది నాటువంటి బాధాకరం చెప్తున్నా. నేనేం స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. కొద్దిమంది ఏదైతున్నదో స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో చేరినాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే, నేను ఇవాళ కూడా కోరుకుంటాను. నేను మీరు ఏ స్క్రీన్ గీసుకొని తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయినరో సంతోషం నాయన, కానీ మమ్మల్ని కూడా బతకనియండి. ఇతర కాదు, నన్నంటే నేను పోతున్న స్వేచ్ఛ ఏదైతుందో ఈ తొక్కుడు భరించ కాబట్టి నేను స్వేచ్ఛ కోరుకుంటున్నా. కానీ దీంతో నన్ను ఏదైతుందో కొంత నీ ఆలోచన మార్పు వచ్చి కార్యకర్తలకు, నాయకులకు వాళ్ళ స్థానానికి అనుగుణంగా వాళ్ళ గుర్తింపు కల్పించి వాళ్ళకు లభించాల్సిన ఒక హక్కులు కల్పింపజేస్తామని చెప్పని నేను ఆశిస్తున్నాను. అంటే మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామంటున్నాను. మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామని చెప్పండి. దయచేసి నేను మరొక్కసారి ఇవాళ నేను సమర్పించబోతున్న రాజీనామా అంటే నేను వాస్తవంగా ఏదైతున్నదో మిత్రుడు గంగారెడ్డి గారి ఏదైతే దారుణ ఏదో మారణ కాండ జరిగిన తర్వాత పార్టీకి 24th అక్టోబర్ లెటర్ రాశానే. దానికి తోడి రోజు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు సింపుల్గా ఏదైతుందో వివరిస్తూ నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. దయచేసి మా మిత్రులు, సహచరులు, ఇంతకాలం నాకు తోడు ఇచ్చినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని, నా తోడు నిలవడానికి ముందుకొచ్చే సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నానే.
అది